ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్, ఈ ఇద్దరిలో టాప్ ఓటింగ్ ఎవరికి, ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? టాప్ ఓటింగ్ లాగేద్దామని. ఆల్రెడీ నేను నిన్న చెప్పాను. సో సెకండ్ డే ఓటింగ్ అయితే చాలా మారింది, చాలా మారింది. మళ్ళీ చెప్తున్నా, నబీల్ డేంజర్ జోన్ లో ఉన్నాడు. నబీల్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వెళ్ళిపోయి ఓటేసుకోండి అర్జెంటుగా, ఎందుకంటే చాలా డేంజర్ జోన్ లో ఉన్నాడు. స్టార్టింగ్ చాలా మంది అనుకున్నారు గౌతమ్ ఉన్నాడు, కొన్ని సైట్స్ మాత్రం చూసిన వాళ్ళు అనుకుంటున్నారు, బట్ కానీ కాదు, నిఖిల్ ఉన్నాడు టాప్ లో. ఆల్మోస్ట్ 22-23% వరకు ఉన్నాడు. సో తర్వాత 20-21% వరకు గౌతమ్ ఉన్నాడు. ఆ తర్వాత ప్రేరణ 16 వరకు వస్తుంది ప్రేరణ. ఇప్పుడు నెక్స్ట్ ఎవరు ఉన్నారు? విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ 13-12% వరకు వచ్చేసింది. అంటే ఏ రేంజ్ లో ముందుకు వచ్చేస్తుంది చూడండి విష్ణుప్రియ. ఎందుకు విష్ణుప్రియ వచ్చింది సడన్ గా? బ్లాక్ స్టార్ ఇవ్వడం వల్ల మేబీ సింపతి వర్కౌట్ అయిందేమో కావచ్చు. నేను నవ్వుతూ ఆడుతుంటే జనాలు నేను సీరియస్నెస్ లేదనుకుంటాను, నేను ఇంతేనబ్బా అని ఏడవడం వల్ల వచ్చిందా? ఫస్ట్ టైం విష్ణుప్రియ ఏడ్చింది సీజన్ లో, మీరు అబ్జర్వ్ చేశారు లేదో? ఓడిపోయినందుకు దట్టు ఓడిపోయినందుకు కాదు, వాళ్ళు రీజన్ చెప్పినందుకు. ఓడిపోయినందుకు పాపం ఎప్పుడు ఏడవలే. పృథ్వీ అంత ఒక్కొక్కసారి ముఖం మీద చెప్పినా, లేదంటే నిఖిల్తో క్లాష్ అయినా, లేదంటే వేరే ప్రేరణ తిట్టినా, రోహిణితో గొడవ పడినా, ఈ ఫుడ్ విషయంలో ఇది చేసినా ఏడవలే. హర్ట్ అయింది, ఏడవలే. ఫస్ట్ టైం ఏడ్చింది విష్ణుప్రియ. సో ఫస్ట్ టైం ఆ సింపతి మేబీ ఏమైనా వర్కౌట్ అయిందేమో, అలా జమ్మని సెకండ్ డే ఓటింగ్ అనేది ముందుకెళ్ళింది. సో నబీల్ గ్రాఫ్ టంగమని పడిపోయింది, 10% పడిపోయింది. 10, 11, 12 ఆ రేంజ్ లో పడిపోయింది. అంటే డేంజర్ జోన్ లో ఉన్నాడు. 12%, 11% డేంజర్ జోన్ లో ఉన్నట్టే. విష్ణుప్రియ ఒక 1%, 2% నబీల్ కంటే పెంచుకుని ముందుకెళ్ళింది. సో ఇప్పుడు చెప్పండి, నబీల్ అయితే ఖచ్చితంగా డేంజర్ జోన్ లో ఉన్నాడు. నబీలు, అవినాష్, పృథ్వీ, తేజ, వీళ్ళకి 1-2% తేడా వీళ్ళందరికీ కూడా నబీల్ తోని. సో నబీల్ డేంజర్ జోన్ లో ఉన్నట్టే కదా. సో ఇప్పుడు 3rd డే ఓటింగ్, 4th డే ఓటింగ్, అవినాష్ కంటెండర్ గా బ్రహ్మాండంగా ఆడాడు, అన్ని 6లు కొట్టాడు ఆల్మోస్ట్. అంతకు ముందు గేమ్ బాగా ఆడాడు, ఏది సుడోకు బాగా ఆడి బెల్ల కొట్టాడు. సో నిన్న ఆడింది, ఈ రోజు ఓటింగ్ జరుగుతుంది కదా. సో ఈ రోజు ఓటింగ్ జరిగితే గ్రాఫ్ పెరుగుతుంది కదా. ఆ 2% అవినాష్ పెంచుకున్నాడు అనుకోండి, అప్పుడు నబీల్ డీప్ డేంజర్ జోన్ లో పడతాడు, పృథ్వీ తేజతో పడతాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ నబీల్ వెళ్ళిపోవచ్చు, నబీల్ తేజ వెళ్ళిపోవచ్చు, తేజ పృథ్వీ వెళ్ళిపోవచ్చు. అప్పుడు ఫినాలే టికెట్ అవినాషే కొట్టడానికి కొంత కంటెండర్ అయ్యాడు కదా. లేదా రోహిణి ఆల్మోస్ట్ నామినేషన్ లేదు కాబట్టి ఓకే. నెక్స్ట్ ఎవరు వస్తే వాళ్ళు కొట్టారు అనుకుందాం, పృథ్వీ ఆర్ నిఖిల్ ఆర్ సమ్వన్ ఎల్స్. నబీల్ కి అయితే ఛాన్స్ లేదు, ఎలిమినేట్ అయిపోయాడు. సో సమ్వన్ ఎల్స్ కొట్టారు అనుకుందాం. సో వాళ్ళకి ఓటింగ్ పెరుగుతుంది, సో బాటమ్ లో ఉన్న వాళ్ళకి తగ్గుతుంది. వాళ్ళకి ఓటింగ్ పెరగడం వల్ల, సో బాటమ్ లో వాళ్ళకి తగ్గడం వల్ల వీళ్ళు డేంజర్ జోన్ లోకి వస్తారు. నబీల్ కి పర్సంటేజ్ కూడా తగ్గుతుంది, బ్లాక్ స్టార్ రావడం వల్ల ఈ డే ఓటింగ్ కూడా తగ్గుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, అవినాష్ తోని ఒక మాట అన్నాడు, మళ్ళీ వెళ్ళాడు, సారీ చెప్పుకున్నాడు. తనది ఎక్కడ డౌన్ అవుతుందనే తెలియట్లేదు తనకి, నబీల్ కి. సమ్మర్ టాస్క్లు బాగా ఆడాడు, అంతకుముందు నబీల్ బాగా నచ్చాడు, అన్ని విషయాల్లో బాగా నచ్చాడు. నిన్న గెలవకుండా తన స్టైల్లో అరిచేసరికి జనాలకి చిరాకు వస్తుంది. గెలవకుండా అరితాడేంటి ఈ అబ్బాయి అని, ఎవరైనా అంతే కదా. అంతకుముందు నువ్వు పాయింట్ ఉంటే ఆగు ఆగు అమ్మ తల్లి అంటే నీకు మెచ్యూరిటీ ఉందని చప్పట్లు కొడతారు. నువ్వు ప్రతి దానికి నీ పాయింట్ లేకుండా ఆగు ఆగు నేను అట్లానే ఉంటాను, నేను కంత్రి కానీ ఇలా మాట్లాడితే నువ్వు మెచ్యూరిటీ కాదు, చైల్డిష్ బిహేవియర్ అనుకుంటారు. ఏదైనా కూడా జనాలు ఇలా పల్స్ పట్టేస్తారు. నువ్వు మెచ్యూరిటీగా ఆడుతున్నావా, నువ్వు పర్ఫెక్ట్గా ఆడుతున్నావా, నువ్వు ఎక్కడా తప్పులు చేయకుండా ఆడుతున్నావా అన్ని చూస్తారు. నిన్ను నేను ముందుకు ఎందుకు తీసుకెళ్ళాలి, నేను విన్నర్ని ఎందుకు చేయాలి అనే క్వశ్చన్ మార్క్ వస్తుంది. దట్టు కాంపిటీషన్ ఉన్నప్పుడు. కాంపిటీషన్ లేదనుకోండి, అది నబీల్ గ్రాఫ్ పోతానే ఉంటది ఇంకా. ఎందుకంటే 3వ వారమో 4వ వారమో ఒక సెటిల్డ్ వ్యూవర్షిప్ తెచ్చుకున్నాడు, సెటిల్డ్ ఆడియన్స్ తెచ్చుకున్నారు. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, చాలా మంది వచ్చారు, నబీల్ టాప్ 5 లోనే పెట్టారు. కానీ సడన్ గా ఏమైంది, గ్రాఫ్ అయితే డౌన్ అయిపోయింది. ఈ డౌన్ అవడం 12%, 11% వరకు పడిపోయింది.
అంటే డేంజర్ జోన్ లోకి వస్తాడు. ఇక పృథ్వీ గానీ తేజ గానీ మీకు అవినాష్ గానీ 9% తో ఉన్నారు. సో 9 కి 10, 11 కి పెద్ద తేడా లేదు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా పెరిగితే సపోజ్ పృథ్వీ గేమ్ బాగా ఆడి పృథ్వీకి ఎలివేషన్ ఒకటి వచ్చి పృథ్వీ ఆ టికెట్ ఫినాలే కంటెంటర్ అయితే ఖచ్చితంగా ముందుకు పర్సంటేజ్ పెంచుకుంటాడు కదా. లేదా విష్ణుప్రియ ఫ్యాన్స్ పృథ్వీని కూడా ముందుకు తీసుకుపోదాం అనుకుని తీసుకెళ్తే అటు విష్ణు సేవ్ అవుతుంది కదా, మనోడు కూడా సేవ్ అవ్వాలని. లేదు బిగ్ బాసే కాల్ తీసుకుంటది, బాటమ్ 3, బాటమ్ 4, బాటమ్ 2 ఉంటే బిగ్ బాస్ వాళ్ళే ఎవరో ఒకరు తీసుకుంటారు. అంతే మొన్న మనం మత్తుకున్నాం పృథ్వీ లిస్ట్ లో ఉన్నాడు మనం కలెక్ట్ చేసిన రిపోర్ట్ లో, పృథ్వీ ఎలిమినేట్ అవ్వాలి లెక్క ప్రకారం, కానీ యశ్మిన్ చేస్తారనే చెప్పుకున్నాం మనం. ఎందుకంటే పృథ్వీని తీయరు, ఎందుకంటే పృథ్వీకి గౌతమ్ కి టఫ్ ఫైట్ ఉంటది నామినేషన్ అనుకున్నట్లుగానే వర్కౌట్ అయింది. వాళ్ళ టఫ్ ఫైట్ వాళ్ళ గొడవ అయినది అయింది, కొంచెమే అయింది కానీ ఎక్కువ శాతం ఎక్స్పెక్ట్ చేశారు. అందుకని పృథ్వీని ఎలిమినేట్ చేయాల, ఇంకా 2 వారాలే కదా ఉందని యశ్మినే పంపించారు. అలా యశ్మి టాప్ 5 కంటెస్టెంట్ లో ఉండాలా? లేదు. సో అలా సినారియోలో బాటమ్ లో ఉన్న నలుగురిని కాల్ తీసుకుంటే డబుల్ ఎలిమినేషన్ అయితే అప్పుడు నబిల్ తేజ, నబిల్ అవినాష్ ఉండొచ్చు, నబిల్ పృథ్వీ కూడా ఉండొచ్చు. ఒకవేళ డేంజర్ జోన్ లో నబిల్ తేవాలి అనుకుంటే. లేదు ఆర్డర్ ప్రకారం అన్అఫిషియల్ కి అఫిషియల్ కి సింక్ ఉంది అనుకోండి బాగా ఓటింగ్ లో, సో బాటమ్ లో ఉన్న పృథ్వీ తేజ ఆర్ అవినాష్ తేజ ఇలా ఎలిమినేట్ అవుతారు. సో ఈ వారం అయితే ఇది. సో గౌతమ్ వర్సెస్ నిఖిల్ వచ్చేసరికి ఇద్దరికి టఫ్ ఫైట్ అయితే నడుస్తుంది. సో మామూలు టఫ్ ఫైట్ కాదు అది. సో ఏంటంటే ఒక వేరియేషన్ అనేది వచ్చింది, కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళని గెలిపిద్దాం. సో కన్నడ అతన్ని ఎందుకు గెలిపించాలి? మరి అలాంటప్పుడు కన్నడ వాళ్ళు నటించి సీరియల్ కూడా చూడకండి, అన్నవే కదా. మీకు అంతా ప్రాంతీయ అభిమానం, భాషాభిమానం, ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అభిమానాలు ఉంటే, తెలుగు వారిగా ఒక అభిమానం ఉంటే అప్పుడు తెలుగు వాళ్ళు నటించిన సీరియల్స్ చూడండి. మీరు డబ్బింగ్ సినిమాలు కూడా చూడకండి. డబ్బింగ్ సినిమాలు ఎందుకు చూడాలి? సూర్య సినిమాలు, విక్రమ్ సినిమాలు, సో వేరే వాళ్ళ సినిమాలు, రజనీకాంత్ సినిమాలు మనం ఎందుకు చూడాలి? అంతేనా? అంటే వాళ్ళకి టికెట్ కొని వెళ్తున్నారుగా. సో మొన్న వెట్టయాన్ వచ్చింది, వెళ్ళారుగా రజనీకాంత్. వెట్టయాన్ తెలుగు టైటిల్ కాదు, తమిళ టైటిల్ యూనివర్సల్. అంటే బార్కెట్స్ ఎత్తేసాం మనం, లాంగ్వేజ్ బ్యారికేడ్స్ ఎత్తేసాము. ఓటీటీలో ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూస్తున్నాము. సో కాబట్టి లాంగ్వేజ్ బ్యారియర్ లేదని సేమ్ టైటిల్ తో వస్తున్నారు అందరు కూడా. వేటయాన్ అనే టైటిల్ తెలుగుకి యాప్ట్ అవుతుందా? వేటగాడు అని పెట్టుకోవాలి, అవునా కదా? కానీ పెట్టలే, వేటయాన్ అనే వదిలేశారు దాన్ని అలాగా. తంగ్లాన్ ఏంటి ఆ భాష? ఏ లాంగ్వేజ్ అది చెప్పండి? మరి తెలుగు కాదు కదా. అంటే నేను అడుగుతున్నా, ఐఎమ్ ఆస్కింగ్ పబ్లిక్. సో ఇంకొకటి ఉన్నాయి ఇలాంటి చాలా టైటిల్స్ చెప్పుకుంటే పోతే చాలా ఉంటది. మంజుమల్ బాయ్స్, మంజుమల్ అంటే ఏంటి? తమిళ్ది అది. అదొక కొండ గుహ ఏదో దాని పేరు ఏదో ఒకటి ఉంటది, దాని ప్రాంతమో ఏదో ఒకటి ఉంది. సో మంజుమల్ బాయ్స్ ఇచ్చేసారుగా, సేమ్ అదే పేరుని మీరు కూడా ప్రొనౌన్స్ చేసి చెప్పారుగా. కొన్ని నోరు తిరగని టైటిల్స్ కూడా వస్తున్నాయి కదా. ఇంకోటి ఏదో వచ్చిందండి ఓటీటీలో, అత్తిరిలాన్ కర్తి ఏదో ఎంత ఉంది, బార్ ఉంది, అది కూడా చూసారుగా ఓటీటీలో. అంటే నేను అనేది ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేది లేనప్పుడు సో బిగ్ బాస్ షోని బిగ్ బాస్ షో లాగానే చూడాలి. సో మీకు ఆ షోలో ఎంతవరకు ఎవరు బాగా ఆడారు, ఎవరు టాస్క్లు బాగా ఆడారు, ఎవరు మీకు జెన్యూన్ గా అనిపించారు, ఎవరు కన్నింగ్ గేమ్ ఆడుతున్నారు అనేది తెలుసుకుని ఓటేసుకుంటే బెస్ట్. వాట్ ఎవర్ ఎవరికైనా వేసుకోండి మీరు. సో మీరు ప్రేరణకి వేసుకోండి, లేదంటే వేరే వాళ్ళకి వేసుకోండి. ఇప్పుడు ఆదిత్య ఓం గారు, ఆయన తెలుగు అయినా ఆదిత్య ఓంకి కూడా వేసుకోండి, ఓటింగ్ వేసుకోండి. అంటే నేననేది ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్స్ చూడద్దు ఎప్పుడు కూడా, షోని షోలా చూడాలి. అంతేగాని మన తెలుగు వాళ్ళని ఇప్పుడు గుర్తొచ్చేసి ఇప్పుడు ఒక పోరాటం చేసేసి ఇలా వెళ్ళకూడదు. దట్టు ఇంకొకటి కూడా చెప్తున్నా నేను. ఇప్పుడు గౌతమ్కి ఆ రెడ్ కండువా కట్టుకోవడం, పంచ కట్టుకోవడం, ఇదంతా పవన్ కళ్యాణ్ స్టైల్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా వెళ్తారు ఈ మధ్య. ఆ ఓటింగ్ కూడా పడుతుంది. అంటే సమ్మర్ అట్రాక్టివ్ ఉంటుంది, అది గేమ్ ఉన్నా లేకపోయినా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫినాలే వచ్చేసరికి మీకు చాలాసార్లు చెప్పా, షో చూసామా చూడలేదా ఇదంతా అనవసరం, ఓటింగ్ గుద్దుతూనే ఉంటారు. ఇంతవరకు ఎవడో సరిగ్గా ఆడారో కూడా వాడికి తెలియదు. అరే గౌతమ్ ఏ టాస్క్ గెలిచాడు చెప్పరా అంటే చెప్పలేడు, అరే నిఖిల్ ఏ టాస్క్ గెలిచాడరా చెప్పరా అంటే వాళ్ళు చెప్పలేరు. అయినా సరే ఫినాలేలోకి వచ్చి ఓటింగ్ దగ్గర గుద్దేస్తారు. సో ఆ ఫినాలేలో ఓటింగ్ అనేది యూజ్ గా ఉంటది. సో ఆ టైంలో చెప్పలేము మనం, ఏ ఫ్యాన్స్ అయినా కనెక్ట్ అవ్వచ్చు. సో కనెక్ట్ అవడంలో తప్పలేదు, జెన్యున్ గా ఎవరు ఆడారు ఏంటనేది
మీ అభిమానాన్ని మీరు పంచుకుని ఓటేసుకోండి. సమ్మర్ ఇప్పుడైతే ప్రజెంట్ అయితే సో నిఖిల్ గౌతమ్ అయితే టఫ్ ఫైట్ లో ఉన్నారు. సో ఒక 22% వరకు నిఖిల్ టాప్ లో ఉంటే కొంచెం పర్సెంటేజ్ అది 1-2% అటు ఇటు అవ్వచ్చు, అది మనం చెప్పలేం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.